హలో స్టూడెంట్స్. సో బీసీకే సబ్జెక్ట్లోని బ్యాంకింగ్ టర్మినాలజీస్ గురించి మనం 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అండ్ ఈ యాక్సెప్టెన్స్ ఎవరికి ఇస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సెప్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ని ఇంకా ఎలా పిలుస్తారు అని అంటే బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అనినా బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అన్న వన్ అండ్ ద సేమ్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాంకర్ అనే వాళ్ళు ఎందుకు యాక్సెప్టెన్స్ ఇస్తారు అండ్ ఏ విషయంలో యాక్సెప్టెన్స్ ఇస్తారు అని అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఏదైతే ట్రేడ్ అన్నది ఇంటర్నేషనల్ బిట్వీన్ 2 countries జరిగిందో సో ఆ టైంలో ఈ బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అనేది ఇస్తారు. సో ఒక ఎగ్జాంపుల్తో మీకు బ్రీఫ్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. సో ఒక ఎగ్జాంపుల్లో 2 పార్టీస్ ఉన్నారనమాట, పార్టీ ఏ అండ్ పార్టీ బి. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే పార్టీ ఏ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఓకేనా, పార్టీ ఏ ఎక్స్పోర్ట్ చేయాలి. సో వీళ్ళిద్దరూ వేరే డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. ఒకళ్ళు ఇండియాలో ఉంటే ఇంకొకరు సమ్ ఫారెన్ కంట్రీస్లో ఉన్నారన్నమాట. సో తినేమో పార్టీ ఏ పార్టీ బి దగ్గర నుండి గూడ్స్ కొనుక్కోవాలని అనుకున్నాడు. సో ఇప్పుడు పార్టీ ఏ అంటే బయర్ కదా పార్టీ ఏ, అండ్ ఇంకా ఈ బి వచ్చేసి సెల్లర్. సో పార్టీ బికి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే నేను ఎప్పుడైతే గూడ్స్ పంపిస్తానో దెన్ నాకు పార్టీ ఏ గనక అమౌంట్ అన్నది పే చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నాడు. సో అందుకని ఈ పార్టీ ఏ ఏమనుకున్నాడంటే ఏంటి నా గురించి అంత తక్కువగా ఆలోచించుకుంటున్నాను, నేను ఇప్పుడే నా డొమెస్టిక్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను షూరిటీ అనేది తెచ్చిస్తాను, సో దాట్ అప్పుడు నువ్వు నమ్ముతావు కదా అన్నట్టుగా అనుకున్నాడు అనమాట. ఓకే, సో వెంటనే పార్టీ ఏ ఏం చేశాడు అంటే తన డొమెస్టిక్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. డొమెస్టిక్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు కొత్తగా షూరిటీ ఇవ్వు, నేను వేరే కంట్రీ వాళ్ళతో బిజినెస్ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయ్యాను, అయితే నేను వాళ్ళకి అమౌంట్ పే చేస్తాను, కాకపోతే వాళ్ళు నేను చెప్తే నమ్మట్లే, నువ్వు చెప్పు బ్యాంక్ అనేసి బ్యాంక్ని అడిగినప్పుడు ఓకే బ్యాంక్ ఒక షూరిటీ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ అన్నది ఇస్తుందన్నమాట. దెన్ వెంటనే ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఈ బ్యాంక్ ఇక్కడ ఫారెన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫారెన్ బ్యాంక్కి కాల్ చేసి ఇలాగ లెటర్ ఆఫ్ క్రెడిట్ మా వాడు వచ్చాడు, సో తన తరపున నేను అంటే ఇన్ ద సెన్స్ బ్యాంక్ అనమాట, నేను ఒక బ్యాంక్గా నేను షూరిటీ ఇస్తున్నాను, మీరు గూడ్స్ అన్నవి పార్టీ ఏకి పంపించుకోవచ్చు అనేసి అంటారు. సో పార్టీస్ ఇప్పుడు ఎక్కడికి ఇన్వాల్వ్ అయిందంటే బ్యాంక్స్ దగ్గరికి ఇన్వాల్వ్ అయింది. మీరు మెల్లగా గమనించినట్లయితే పార్టీ ఏ బ్యాంక్ దగ్గరికి వస్తాడు, పార్టీ బి బ్యాంక్కి ఈ బ్యాంక్ కాల్ చేస్తుంది. సో పార్టీస్ దగ్గర నుండి బ్యాంక్ వరకు వచ్చింది ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు బ్యాంక్స్ ఏవి కూడా ఉచితంగా పనులు చేయవు కదా. సపోజ్ టోటల్ గూడ్స్ వర్త్ వచ్చేసి 10 lakhs అనుకుందాము. ఇప్పుడు ఈ 10 lakhsలో కొంత అమౌంట్ అన్నది డిస్కౌంట్ రూపంలో లేదంటే ఇంట్రెస్ట్ రూపంలో ఈ బ్యాంక్ తీసేసుకుంటుంది. అంటే ఎవరి దగ్గర నుండి? పార్టీ బికి 10 lakhs రావాలి కదా గూడ్స్ అమ్మంగా, సో అందులో కొంత డిస్కౌంట్ తీసుకొని బికి అమౌంట్ ఇస్తుంది. సరే అది వేరే విషయం, వదిలేయండి. సో ఈ బ్యాంక్ కాల్ చేసి ఇలాగా లెటర్ ఆఫ్ క్రెడిట్ నాకు షూరిటీ వచ్చింది, మీరు గూడ్స్ పంపించండి అని ఎప్పుడైతే చెప్పింది ఈ బ్యాంక్ ఏం చేస్తారంటే బికి ఇంటిమేషన్ ఇస్తారు, నువ్వు అర్జెంటుగా ఒకసారి బ్యాంక్కి రా అని చెప్పి. దెన్ బి వెంటనే బ్యాంక్కి వచ్చేస్తాడు అనమాట. వచ్చినప్పుడు ఇలాగ లెటర్ ఆఫ్ క్రెడిట్ వచ్చింది, నువ్వు గూడ్స్ని పంపించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తాడు. సో వెంటనే బి వెళ్ళి ఏం చేస్తాడు అని అంటే షిప్పింగ్ అన్నది గూడ్స్ చేసేస్తాడనమాట. వన్స్ షిప్పింగ్ అన్నది చేసేసిన తర్వాత అగైన్ బి బ్యాంక్ దగ్గరికి వస్తాడు. ఏమేమి తీసుకొస్తాడు? షిప్పింగ్ డాక్యుమెంట్ అండ్ అలాగే అంతకుముందు ఇచ్చిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవన్నీ తీసుకొస్తాడనమాట. వీటితో పాటుగా ఒక టైం డ్రాఫ్ట్ అన్నది ఇస్తాడు. ఎవరు? సెల్లర్ అంటే ఎక్స్పోర్టర్ అనమాట. టైం డ్రాఫ్ట్ ఈ బ్యాంక్కి ఇస్తాడనమాట. ఇచ్చి ఏమంటాడంటే నేను ఇలాగా షిప్పింగ్ చేశాను, ఇదిగో షిప్పింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఈ టైం డ్రాఫ్ట్ మీద నువ్వు సంతకం పెట్టు, అంటే నేను గూడ్స్ పంపించాను కదా సో దాని తరపున నువ్వు సంతకం పెట్టు అని చెప్పి అంటారు. సో వెంటనే ఈ బ్యాంక్ ఎప్పుడైతే ఈ టైం డ్రాఫ్ట్ని సైన్ చేస్తుందో అది బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అవుతుంది.
సో వన్స్ ఆ బ్యాంక్ యాక్సెప్టెన్స్ అన్నది అయిపోయిన తర్వాత ఆ డ్రాఫ్ట్ లేదంటే ఆ బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పోర్టర్ బ్యాంక్ ఈ ఇంపోర్టర్ బ్యాంక్కి ఆ బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అన్నది ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. వన్స్ అది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంపోర్టర్ అనే వ్యక్తి పే చేయాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ 1 మార్క్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ చెప్తా చూడండి. సో మెయిన్గా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్ని ఇంకో విధంగా బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అని పిలుస్తారు. అండ్ ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్లో జరుగుతుంది. అండ్ ఇది ఎక్కడ చూస్తాము అని అంటే ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్లో మనం ఈ యాక్సెప్టెన్స్ అంటే బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అనే వర్డ్ని చూస్తూ ఉంటాం. సో యాక్సెప్టెన్స్ గురించి క్లియర్గా ఉన్నారు కదా. అండ్ ఇప్పుడు యాక్సెప్టింగ్ హౌస్ అంటే ఏంటో చూడండి. సో ఇప్పుడు యాక్సెప్టింగ్ హౌస్ అంటే ఏంటో చూడండి. ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ అనమాట. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే ఈ ఆర్గనైజేషన్ వర్క్ ఏంటి అని అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, యాక్సెప్టెన్స్ని ఇవ్వటం లేదంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గ్యారంటీస్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ యాక్సెప్టింగ్ హౌస్ చేస్తుంది అనమాట. సో బేసికల్గా యాక్సెప్టింగ్ హౌస్ అంటే ఏంటి అని అంటే ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఉంటుంది లేదంటే బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే అది ఏం వర్క్ మీద స్పెషలైజ్డ్గా ఉంటుంది అని అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ని లేదంటే ఇలాగా యాక్సెప్టెన్స్ ఉంటాయి చూసారా. సో ఇలాంటి ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ లేదంటే కాంట్రాక్ట్స్ని యాక్సెప్టెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో బేసికల్లీ ఈ యాక్సెప్టింగ్ హౌస్ అనేది రెండు ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆల్సో మర్చెంట్ బ్యాంకింగ్. ఓకేనా. సో ఈ 2 ఫంక్షన్స్ అనేది ఈ యాక్సెప్టింగ్ హౌస్ అనేది చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఏంటో చూడండి. అకౌంట్ బ్యాలెన్స్ అంటే మీ అందరికీ బాగా తెలుసు. అకౌంట్ బ్యాలెన్స్ని ఇంకా ఏమని పిలుస్తారని అంటే నెట్ అమౌంట్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో నెట్ అమౌంట్ లేదా అకౌంట్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, టోటల్ అమౌంట్ ఎంత ఉంది అని చెప్తుంది. అలాగే డెబిట్ ఎంత అమౌంట్ అయింది, క్రెడిట్ ఎంత అమౌంట్ అయింది, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే అకౌంట్ బ్యాలెన్స్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ టర్మినాలజీ వచ్చేసి అక్రూడ్ ఇంట్రెస్ట్. సో అక్రూడ్ ఇంట్రెస్ట్ అన్నా ఇంట్రెస్ట్ రిసీవబుల్ అన్నా ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బట్ నాట్ యెట్ పెయిడ్ అన్నా ఒకే మీనింగ్ వస్తుంది. సో అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఇంట్రెస్ట్ అన్నది వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ ఇంట్రెస్ట్ అన్నది క్యాష్ రూపంలో పే చేయలేదన్నమాట. సో ఒక ఇయర్కి పే చేయలేదు, సెకండ్ ఇయర్కి పే చేయలేదు. సో ఇలాగా ఇంట్రెస్ట్ అన్నీ అక్యూములేటెడ్ అవుతాయి. అక్యూములేటెడ్ అంటే యాడప్ అవుతాయి అన్నమాట. సో ఏదైతే ఇంట్రెస్ట్ అనేది మనం గెయిన్ చేసాం కానీ ఇంకా పే చేయలే, ఇంకా మన చేతికి రాకుండా ఉంటాయి చూసారా. సో వాటినే అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటారు. వీటికి ఇంకా నేమ్స్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అన్నా ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బట్ నాట్ పెయిడ్ అన్నా సేమ్ అన్నమాట. సో అడ్మినిస్టర్డ్ రేట్స్ అంటే ఏంటో చూడండి. అడ్మినిస్టర్డ్ రేట్స్ అంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే మనం ఇప్పుడు లోన్ తీసుకున్నాం అనుకోండి, దానికి పర్టికులర్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కొంత పర్సంటేజ్లో ఉంటుంది కదా. సో ఈ ఇంట్రెస్ట్ అనేదంట లెండర్ అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు కాంట్రాక్చువల్ అంటే మాట్లాడుకొని చేంజ్ చేసుకోగలుగుతారనమాట. బట్ సమ్ టైమ్స్ లెండరే చేంజ్ చేస్తాడు, లేదంటే డిపాజిటర్ చేంజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ పేయీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి అడ్మినిస్టర్డ్ రేట్స్ ఏమైతే ఉంటాయో అంటే బేసికలీ అడ్మినిస్టర్డ్ రేట్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ క్యాన్ బి చేంజ్డ్ అనమాట బై కాంట్రాక్చువల్లీ లెండర్ కానీ డిపాజిటర్ కానీ పేయీ కానీ. ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏడిఆర్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే పర్టికులర్గా ఇప్పుడు మన ఇండియాలో మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగా ఉందో సో ఫారిన్ కంట్రీస్లో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అంటే సేమ్ మీనింగ్ అనమాట. బేసికల్గా ఈ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ ఎవరు అప్లై చేసుకోగలుగుతారు లేదంటే అందులో ఉన్న షేర్స్ని ఎవరు కొనుక్కోగలుగుతారు అని అంటే ఎన్ఆర్ఐస్ లేదంటే ఫారిన్ పీపుల్ కొనుక్కోగలుగుతారు. కానీ మన కామన్ ఇండియన్ పీపుల్ ఇందులోకి అలవెన్స్ ఉండదన్నమాట. బేసికల్లీ ఇది అమెరికాలో ఉంటుంది, బట్ ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా అలవెన్స్ ఉంది అని అంటున్నారు కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ద అమెరికన్ డిపాజిటరీ రిస్క్. సో యాన్యుటీస్ అంటే ఏంటో చూడండి. యాన్యుటీస్ అంటే ఇట్స్ గ్యారంటీ పేమెంట్. ఓకేనా. అంటే మనము హోల్సమ్గా అంటే
పెద్ద అమౌంట్ని ఒకేసారి బ్యాంకులో పే చేసినా కానీ, లేదు అని అంటే చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్ తోటి అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకున్నా కానీ మనకి కొంత ఫ్యూచర్లో ఆ అమౌంట్ అనేది తిరిగి వస్తుంది. సో ఇట్స్ ఎ గ్యారంటీ ఇన్కమ్, లేదంటే గ్యారంటీగా రిటర్న్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌసెస్. ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ మీనింగ్ ఏంటి అని అంటే ఇది నేషన్ వైడ్ వర్క్ అవుతుందంట. ఓకేనా. సో నేషన్ వైడ్ ఏం వర్క్ చేస్తుంది అని అంటే బ్యాంక్కి మధ్యన ఉండే ట్రాన్సాక్షన్స్ అంటే డెబిట్ కానీ క్రెడిట్స్ కానీ ఈ అమౌంట్స్ ఏదైతే బ్యాలెన్సెస్ ఉంటాయో అది ఈ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ చేస్తుంది. సో డెబిట్ క్రెడిట్ అమౌంట్స్ని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ఇది దీనికి హ్యూమన్ ఎఫర్ట్స్ ఏమీ అవసరం లేదు. ఇట్స్ అన్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏటీఎం. ఏటీఎంకి ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ కదా. సో ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటే ట్రాన్సాక్షన్స్ని అంటే బ్యాంకుతో మనం జరిగించుకునే ట్రాన్సాక్షన్స్ని ఎలా చేస్తుందంటే ఎలక్ట్రానికల్గా చేస్తుంది. సో ఏటీఎం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దేనికి అంటే బ్యాంకింగ్ ఫీల్డ్లో కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ యూజ్ అవుతుంది అని అంటే అది ఏటీఎం ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాలంటే రెండు విధాలుగా చెప్పచ్చు. బేసికల్లీ ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ మీనింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఒక క్రెడిట్ని రీపే చేయటానికి ఇంకొక క్రెడిట్ ద్వారా చేసినట్లయితే ఇట్స్ ఎ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ వన్ చూడండి, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి అంటే సో బేసికల్లీ మీకు బ్యాంక్ అకౌంట్ అంటే ఐడియా ఉంటుంది. సో చూడండి, ఒక పర్సన్ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు బ్యాంక్లో. ఎందుకు ఓపెన్ చేస్తాడు అని అంటే అమౌంట్ని డిపాజిట్ చేసుకోవడానికి, అలాగే అమౌంట్ని సేఫ్గా పెట్టుకోవడానికి, కొంత ఇంట్రెస్ట్ గెయిన్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో చెక్ పేమెంట్స్ అనేది చేయటానికి బ్యాంక్ అకౌంట్ అనేది మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ రేట్ అంటే ఏంటి. ఓకే, సో బ్యాంక్ రేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మన సెంట్రల్ బ్యాంక్, ఓకేనా, అన్ని బ్యాంక్స్కి హెడ్ అంటారు కదా సెంట్రల్ బ్యాంక్ని, ఏంటది ఆర్బీఐ. సో ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ అంట తన ఫంక్షన్ ఏం చేయాలి అని అంటే చిన్న చిన్న బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయటం అంటే ఏంటి, వాళ్ళకి అప్పులు అలాగా అమౌంట్ అనేది లెండింగ్ చేయాలన్నమాట. సో వన్స్ ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ ఓకేనా, ఈ బ్యాంక్స్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ బ్యాంక్ దగ్గర ఏమైనా తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ ఉంటే, ప్లెడ్జ్ డాక్యుమెంట్స్, సో తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ ఉంటే అవి ఒక రకంగా చెప్పుకోవాలి అని అంటే అవి అసెట్స్ అనమాట. ఎవరికి, ఈ చిన్న చిన్న బ్యాంక్స్కి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్స్ ఆ ప్లెడ్జ్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి సెంట్రల్ బ్యాంక్కి ఇస్తుంది. సో ఇలాగ నా అసెట్ని నీకు ఇస్తున్నాను, సో మాకు అమౌంట్ ఇయ్యి అన్నట్టుగా. దెన్ అప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇప్పుడు ప్లెడ్జ్ అంటే ఏంటి, తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్. సో ఆఫ్టర్ దట్ అంటే ఆ మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత ఏదైతే తాకట్టు పెట్టారో దానికి అమౌంట్ తిరిగి పే చేయాల్సి ఉంటుంది కదా. సో వాళ్ళు కనుక పే చేస్తారో పే చేయరో, ఇన్ కేస్ పే చేయకపోతే నష్టం ఎవరు భరించుకోవాలి, సెంట్రల్ బ్యాంక్ భరించుకోవాలి కదా. సో అందుకని కొంత అమౌంట్ డిస్కౌంట్ రూపంలో అంటే కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకొని మిగిలిన అమౌంట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్కి సెంట్రల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఏదైతే ఈ ఇంట్రెస్ట్ తీసుకుంటుందో, ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దాన్నే బ్యాంక్ రేట్ అంటారు, లేదు అని అంటే డిస్కౌంట్ రేట్ అంటారు. ఇప్పుడు అర్థమైందో చూడండి, సెంట్రల్ బ్యాంక్ అనేది హెడ్ బ్యాంక్ కదా. సో ఈ బ్యాంక్ ఏమవుతుంది అంటే చిన్న చిన్న బ్యాంక్స్కి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. సో వన్స్ ఈ చిన్న బ్యాంక్స్కి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ చిన్న బ్యాంక్స్ దగ్గర ఏదైనా ప్లెడ్జ్ డాక్యుమెంట్స్ అంటే తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అవి వీటికి ఏమవుతుంది అంటే అసెట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ అసెట్స్ని తీసుకెళ్ళి సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి ఇచ్చి మాకు కొంత అమౌంట్ కావాలి, అయితే ప్లెడ్జార్ అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు
వాళ్ళు తిరిగి వచ్చి పే చేస్తారు కదా, ఆ అమౌంట్ని మీరే అంటే సెంట్రల్ బ్యాంక్ మీరే తీసేసుకోండి, మాకు మాత్రం ఇప్పుడు అట్ ప్రెజెంట్ మాకు అమౌంట్ ఇచ్చేయండి అని అడిగినప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్లెడ్జర్ వచ్చి పేమెంట్ ఇస్తాడో ఇవ్వదో అన్న డౌట్ ఉన్నప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే కొంత అమౌంట్ని డిస్కౌంట్ రూపంలో కట్ చేసేస్తుంది అన్నమాట. సో ఏ రేటుతో అంటే ఏ ఇంట్రెస్ట్ రేట్తో కట్ చేస్తూ ఉంటుందో దాన్నే బ్యాంక్ రేట్ అంటారు, లేదంటే డిస్కౌంట్ రేట్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిస్ పాయింట్. బేసిస్ పాయింట్ అంటే మనము ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కానీ లేదు అంటే మార్కెట్ రేట్స్ కానీ ఇంకా స్టాక్ ఇండిసెస్ ఏమైనా కానీ బేసిక్గా మనము కంపారిజన్ చేయటానికి ఇంట్రెస్ట్ రేట్స్ 100% అని బేసిస్ పాయింట్ తీసుకుంటూ ఉంటాం కదా. సో బేసిస్ పాయింట్ అంటే బేసికలీ ఇట్స్ అ మెజర్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ఫైనాన్షియల్ పారామీటర్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ ఆర్ గ్యాప్ ఫైనాన్సింగ్. బేసికల్లీ గ్యాప్ ఫైనాన్సింగ్ అంటే ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఇట్స్ అ గ్యాప్ బిట్వీన్ ద టూ లోన్స్. రెండు లోన్స్ ఉన్నాయి అంటే వాటి మిడిల్లో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తుంది ఈ గ్యాప్ ఫైనాన్సింగ్. ఏంటి ఆ టూ లోన్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ లోన్, ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ లోన్. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఒక కంపెనీ ఒక పెద్ద టాస్క్ని చేయటానికి లాంగ్ టర్మ్ లోన్కి అప్లై చేసింది. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ లోన్ అనేది రావాలంటే బ్యాంక్ ఆ సెక్యూరిటీస్ని ఇంకా కొలెటరల్స్ని వెరిఫై చేసుకోవటానికి టైం పడుతూ ఉంటుంది కదా. సో ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ అంటే ఆ లాంగ్ టర్మ్ని ముందుకి తీసుకువెళ్ళటానికి కొద్దిగా టైం పడుతుంది అన్నప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వటానికి షార్ట్ టర్మ్ లోన్ అన్నది బ్యాంక్స్ ఇవ్వటం జరుగుతుంది, లేదంటే కంపెనీస్ అయినా పెడతారనమాట. సో ఎప్పుడైతే ఈ షార్ట్ టర్మ్ లోన్ వస్తుందో ఈ మిడిల్లో ఒక గ్యాప్ ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్ రావటానికి ఇంకా టైం పడుతుంది, బట్ ఇక్కడ షార్ట్ టర్మ్ అన్నది ఆల్రెడీ తీసేసుకొని ఉంటారు. సో ఆఫ్టర్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ షార్ట్ టర్మ్ లోన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అండ్ లాంగ్ టర్మ్ లోన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ మిడిల్లో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో సో దాన్నే ఫిల్ చేస్తుంది గ్యాప్ ఫైనాన్సింగ్ లేదంటే బ్రిడ్జ్ ఫైనాన్సింగ్. సో మనకి ఇక్కడ డెఫినేషన్లో ఏమి ఇచ్చారు, bridge financing is a loan whereby the time and cash flows between the short term loan and a long term loan is filled. ఓకేనా, బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఫస్ట్ లోన్ అండ్ ఎండ్స్ విత్ ది స్టార్ట్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ది సెకండ్ లోన్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ ఆర్ గ్యాప్ ఫైనాన్సింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే బౌన్సర్ చెక్. బౌన్సర్ చెక్ అంటే ఇట్స్ ఎ నార్మల్ చెక్ అనమాట. అంటే చెక్స్ అన్నవి ఎలా డ్రా చేస్తారో అలాంటి ఒక చెక్ అంటే చెక్. కాకపోతే ఏమైంది అని అంటే ఎవరైతే ఆ చెక్ అనేది డ్రా చేశారో అంటే డ్రావర్ అని అంటాం కదా, సో లేదంటే ఆరిజినేటర్, సో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో సఫిషియంట్ ఫండ్స్ లేకపోవటం వల్ల ఆ చెక్ అనేది బౌన్స్ అవుతుంది. సో దాన్నే బౌన్సర్ చెక్ అంటారు. అండ్ నెక్స్ట్ క్యాప్ అంటే ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి క్యాప్ అంటే ఏంటి. సో ఈ క్యాప్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ రెగ్యులేట్స్, ఇట్ కంట్రోల్స్. ఏం కంట్రోల్స్ చేస్తుంది అని అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవ్వకుండా ఆ యొక్క లిమిట్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. బేసికలీ క్యాప్ అనేది మనకి ఎక్కడ బాగా చూస్తాము అంటే ఏఆర్ఎంలో చూస్తామంటే అడ్జస్టెడ్ రేట్ మోర్టగేజ్లో. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ లోన్స్లో ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ త్రూ అవుట్ ద లోన్ ఎండ్ అయ్యే అంతవరకు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ వెళ్ళిపోకుండా అలాగే పడిపోకుండా ఈ క్యాప్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో క్యాషియర్స్ చెక్ మీకు అర్థం అవ్వాలని అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరేం చేశారంటే లేదంటే ఒక పర్సన్ ఉన్నాడు. సో ఈ పర్సన్ ఏం చేశాడు అని అంటే డెఫినెట్గా గ్యారంటీ పేమెంట్ చేయటానికి తన బ్యాంక్కి వెళ్తాడనమాట. తన బ్యాంక్కి వెళ్ళి తన ఓన్ అకౌంట్లో నుండి సపోజ్ రూపీస్ 1000 ఎవరికో పేమెంట్ చేయాల్సి ఉంటే ఈ పర్సన్ తన బ్యాంక్కి వెళ్ళి తన అకౌంట్లో నుండి ఆ 1000 రూపీస్ చెక్ అన్నది రాయమంటారు. ఎవరిని? బ్యాంక్ని. ఓకేనా. సో తన ఓన్ బ్యాంక్ మీద తనే చెక్ అన్నది రాసుకోవటమే క్యాషియర్స్ చెక్. ఇది ఇండివిజువల్స్ రాసుకోవచ్చు, లేదా బ్యాంక్స్ ఏదైనా హెవీ పర్చేజెస్ చేస్తున్నప్పుడు బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ వాటి మీద చెక్ అన్నది డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్యాషియర్స్ చెక్. అండ్
నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ రిజర్వ్. క్యాష్ రిజర్వ్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్ అనమాట. సో బ్యాంక్ అకౌంట్లో ఎంత క్యాష్ అన్నది ఉన్నది దాన్ని క్యాష్ రిజర్వ్ అంటారు. అండ్ ఇట్ క్యాన్ బి విత్డ్రాన్ ఇమీడియట్గా మనం కావాల్సి వస్తే విత్డ్రాన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే మనము బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం కదా అమౌంట్ని, సేవింగ్ డిపాజిట్ కింద. సో దానికి అంటూ ఒక సర్టిఫికేట్ అన్నది ఇస్తారు, సచ్ దట్ మన అమౌంట్ అన్నది బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయ్యింది అన్నట్టుగా, అండ్ ఆల్సో విత్ అప్రోప్రియేట్ ఇంట్రెస్ట్తో సహా మనకి రిటర్న్ బ్యాక్ చేస్తారు అనేసి ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఇస్తారు. చెక్. So what is meant by check? Check అనేది it's a negotiable instrument that instructs the bank to pay a particular amount of money from the writer's bank to the receiver of the check. So basically check అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే it's a negotiable instrument. ఫస్ట్ థింగ్ it's a negotiable instrument. అండ్ తర్వాత థింగ్ ఏంటి అంటే చెక్ అన్నది బ్యాంక్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, అంటే బ్యాంక్కి పని చెప్తుంది ఏమని, పలానా వాడికి అమౌంట్ ఇవ్వు ఈ చెక్ తీసుకొని అన్నట్టు. సో ఇట్స్ a negotiable instrument and it's instructs the bank to pay a particular amount to the particular person. So basically clearing అంటే ఏంటి అంటే ఇట్స్ క్లియరింగ్ ఆఫ్ చెక్స్. సో క్లియరింగ్ ఆఫ్ చెక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరి అకౌంట్లో నుండి ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డెబిట్ క్రెడిట్ అమౌంట్స్ని క్లియర్ చేస్తూ ఉంటారనమాట. పేయర్స్ అకౌంట్ నుండి అమౌంట్ని పేయీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో బేసికల్లీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి క్లియరింగ్ హౌస్లో జరుగుతుంది. ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అని మనం ఫస్ట్లో నేర్చుకున్నాం కదా. సో అక్కడ ఈ క్లియరింగ్ హౌస్లో క్లియరింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. బేసికల్లీ ఇది ఎక్కడ జరుగుతుంది, బిట్వీన్ బ్యాంక్స్. ఓకేనా, టూ బ్యాంక్స్కి మధ్యన క్లియరింగ్స్ అంటే డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్స్ ఏమైనా క్లియరింగ్ చేసుకోవాలి, సార్ట్ అవుట్ చేయాలి అని అంటే అది బేసికలీ జరుగుతుంది. అండ్ దీని తర్వాత క్లియరింగ్ హౌస్ అని ఉంది కదా, సో ఇది అన్న ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అన్న వన్ అండ్ ద సేమ్. అండ్ సో మీ అందరికీ తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇట్స్ ఇంట్రెస్ట్ అక్యూములేటెడ్ ఆన్ ది సమ్ ఆఫ్ మనీ. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఏదైతే యాడ్ అయ్యిందో ఫర్ 1 year అనుకోండి, సో అగైన్ సెకండ్ ఇయర్కి మనకి ఏమవుతుంది, ఈ ఇంట్రెస్ట్ మీదే మరలా ఇంట్రెస్ట్ అక్యూములేట్ అవుతూ వెళ్తుంది కదా. సో దట్స్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్